డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ అధినేత జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. రాసులు, నక్షత్రాలు జగన్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. జగన్కు రాజ్యాధికారం దక్కుతుందని, సమర్థవంతంగా పాలన సాగిస్తారని విష్ణుభట్ల చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. పటిష్టమైన ప్రతిపక్షం ఉండబోతోందని, సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు పంచాంగ శ్రవణంలో సూచించారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఆర్ధా నక్షత్రం అయిన కారణంగా గోచారవశాత్తు లగ్నమునకు సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు భాగ్యాధిపతి శని వీక్షించడం వలన ఒకటి, పైగా ఈ సంవత్సరం రాజు శని ఉండడం వలన తప్పక సుస్థిరమైనటువంటి ప్రభుత్వమును ఏర్పాటు చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తర్వాత ముఖ్యమైనటువంటిది రాజు సైన్యాధిపతి కూడా శని అయి ఉన్నారు. ఈ కారణం చేత మనం ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే ప్రభుత్వ గణం సహకరించాలి. ప్రభుత్వ గణం అంటే సైన్యం, ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ సైన్యం వేరు, ప్రభుత్వ సైన్యం వేరు. ప్రభుత్వ సైన్యం అంటే అధికారులు, వాళ్ళందరూ కూడా సైన్యాధిపతి రాజుకి అనుగుణంగా ఉండటం మూలన అధికారులు ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాన్ని ఈసారి అందిస్తారన్నటువంటి ఏదో సందేహం లేదు. తర్వాత మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఏమిటి విషయం అని. కేంద్ర ప్రభుత్వం పూర్వం ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా వంటి విషయాలను కూడా మనం ఈసారి తప్పకుండా సాధించగలుగుతాం, దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. తర్వాత పన్నులు, ప్రభుత్వ పథకాలు వంటి విషయాలలో ప్రజలను సంతోషపరిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కూడా కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో దేశంలో శాంతి భద్రతలు కూడా చాలా బాగా ఉంటాయి. ధాన్యాధిపతి ముఖ్యంగా రైతులు, వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా రైతులు ఉంటారు, మనకు తెలుసు. ఆ ధాన్యాధిపతి చంద్రుడు అయినటువంటి కారణంగా ఈసారి వర్షాలు కూడా బాగా కురుస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వర్షాలు బాగా కురవడం మూలాన రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. సరైనటువంటి గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. పాడి పంటలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. తర్వాత మనకి సస్యాధిపతి బుధుడైనారు. ఆ కారణంగా ముఖ్యమైనటువంటి ఆహార వ్యవహారాలు కూడా చాలా బాగా నడుస్తాయి. వ్యాపారాలు కూడా సమృద్ధిగా చక్కగా ఉంటాయి. తర్వాత ఈసారి శని సైన్యాధిపతి రాజు అవడమే కాకుండా అర్ఘ్యాధిపతి కూడా అయినాడు. దానివల్ల సిమెంటు, ఐరన్ వంటి ధరలు బాగా పెరిగే అవకాశం కూడా కొంత ఉన్నది. తర్వాత రసాధిపతి శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. ఆయన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా మూతపడినటువంటి షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా తెరిచే అవకాశాలు ఉన్నాయి. తెరవడమే కాకుండా అవి లాభదాయకంగా కూడా నడుస్తాయి, శుక్రుడు అర్ఘ్యాధిపతి అయిన కారణంగా. తర్వాత అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వ్యాపార సంస్థలు, ముఖ్యంగా భూ సంబంధం, రియల్ ఎస్టేట్ అనుకోండి, మరోటి అనుకోండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చాలా బాగుంటాయి.